హాయ్ హలో ఏమనుకుంటున్నారు అది ఇడ్లీ పిజ్జా లేదా బర్గర్ అయినా అనుకోండి తప్పేం లేదు. మీకు అర్థమైందా? పొట్టి ఇడ్లీ తినే బదులు హెల్దీ ఇడ్లీ చేసాము మనం ఈరోజు. అది ఎలా చేస్తున్నామో మీరు చూస్తారు. ఇప్పుడు ఏమేమి వేస్తున్నాము, ఇడ్లీ పిజ్జా ఎట్లా తయారైంది అనేది మీరు చూస్తారు. ఓకేనా? ఈరోజు హెల్దీ ఇడ్లీ ప్లస్ పీనట్ చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. అది పీనట్ చట్నీ అండి. అలా గనక మీరు చేసుకొని ఉంటే మీకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అది తిని కూడా చూపిస్తున్నాను మీకు ఇంకెందుకని. చాలా బాగుంది, అందుకే ఆగకుండా తింటున్నాను. అది తినడం కాదు కానీ మంచి నిద్ర వచ్చిందండి. కళాయి పెట్టుకున్నాం, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, కొద్దిగా మినపగుళ్ళు వేసాము, కొద్దిగా జీలకర్ర వేసాము, పీనట్స్ వేసాం. అది మాత్రం కొత్తిమీర పచ్చిమిర్చి అండి. కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అండి. పుదీనా మన గార్డెన్లోంచి కోసాం, మనం కోసేటప్పుడు చూపించలేదు మీకు. పుదీనా మాత్రం మన గార్డెన్ అంతే, ఇంకేం లేదు, అన్నీ బయటవే. కొంచెం ఇంగువ వేసాము. చూసారా, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే వేస్తాం కానీ చాలా టేస్టీ చట్నీ వస్తుంది మనకి. కొంచెం షుగర్ వేసాము. షుగర్ వేసిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తాం అందులో. చింతపండు నచ్చని వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు, ఆమ్చూర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసాము. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుంటున్నాం, అందులో వాటర్ వేసి ఆ ట్రేకి కొంచెం గీ అప్లై చేసి మనకి నచ్చిన సైజులో మనం ఇడ్లీ బ్యాటర్ మాత్రం కొంచెం స్మూత్గా ఉండాలండి. అందులో మనం ఏమన్నా క్యారెట్లు బీట్రూట్లు ఇట్లాంటివి వేసుకోవాలనుకున్నప్పుడు అది స్మూత్ మీన్స్ ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట. మరి థిక్గా అయితే ఉడకవు కదా అవి. కరెక్ట్గా ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు ఉప్పుడు నూక వేయాలి, అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఉప్పుడు నూక అయినా వేసుకోవచ్చు, మన ఇష్టమే. మిల్లెట్ నూక అయినా మిల్లెట్ పొడి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టమే. సార్ మాత్రం అచ్చమైన ఇడ్లీ ఉప్పుడు నూకతోనే చేశాను, అందుకే ఈ ఎక్స్ట్రాలు అనమాట. చూసారా, ఫాస్ట్గా గీకుతున్నాం. ఏంటనుకున్నారు? తెలుసు, ఆ రంగు చూస్తే మీకు అర్థమైపోతుంది. బీట్రూట్ అనమాట. మనం ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు అందులో, మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు వెజిటబుల్స్. ఈరోజు అయితే బీట్రూట్ వేసాను. మన గార్డెన్లో ఫ్రెష్గా ములక్కాయ ఆకు తెచ్చుకున్నాము, అవి కూడా వేసేస్తున్నాను. ములక్కాయ ఆకు కూడా చూసారా, అదనమాట. బాగుంది కదా. ఇంకా ఉడకపెట్టేస్తాం ఒక 5 minutes or 10 minutes అంతే. స్లో కుక్లో అయితే 10 minutes అన్నమాట. అదే ఇడ్లీ చట్నీ. నచ్చిందా మీకు?